అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒకటే కానీ అనేకంగా భాషిస్తోంది. ఎందుకంటే కర్త, కర్మ, క్రియ ఆ ఒకటి నుంచి అనేకం వస్తున్నాయి, ఉద్భవిస్తున్నాయి. సముద్రం నుంచి ఎన్నో లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఎలా వచ్చాయో ఆ పరాశూన్యం నుంచి అసలైన మహాలక్ష్మి అది పరాశూన్యం. అందులో నుంచి ఇంత ముందు వాళ్ళకి వాళ్ళు తెచ్చుకొని తర్వాత సృష్టి చేస్తున్నారు అని. అదే భగవతి అంటారు. మరి కనాలి గదా! అండపిండ బ్రహ్మాండాల్ని. విశ్వయోని కావాలి ఆవిడ. సో, ముందు ఈశ్వరుడికి ఇవన్నీ కల్పించింది. విను, శబ్దం విను అని. ఆ భైరవం విన్నాడు. ఇక్కడ కర్ణ అన్న మాటకి కరణ అని కూడా భావించవచ్చు. కరణ అని కూడా భావించవచ్చు. కర్ణకి కరణ అని కూడా. కారణం కంజకరణము అంటే బ్రాహ్మీ బ్రహ్మీకరణము. బ్రహ్మీకరణము చేయటానికి ఏ పని నిమిత్తం ఆవిడ పరాశూన్యం నుంచి వచ్చింది? బ్రహ్మీకరణము. కరణీకం చేస్తారు కదమ్మా గ్రామాల్లో. వ్యవహారం చక్కబెట్టటం. ఇద్దరిని కలపటం. ఇట్లా కరణం గారండి అంటారు కదా! అలానే ఆవిడ ఉద్దేశ్యం ఏమిటి? బ్రహ్మీకరణము. ఇంకా ఆవిడకి ఇంకేం పెట్టుకోలేదు. ఆ పనే చేసింది ఆవిడ సృష్టి. ఇంకేమీ చేయలేదు. ఏమ్మా! వాళ్ళిద్దరూ అంటే ఆ శివుడు, శక్తి కలిసి వాళ్ళు చేసిందేంటి? బ్రహ్మీకరణమే చేశారని. ఇంకే వ్యవహారాలు చేయలేదు. మనం బయటికి వెళ్ళామంటే 1000 మందితో మాట్లాడతాం. అర్ధరాత్రి 12కి వస్తాం. ఇది కాదు వాళ్ళు చేసింది. బ్రహ్మీకరణం. మనం ఎన్నో వ్యవహారాలు చక్కబెడతాం. కరణీకరణ చేస్తాం అన్నమాట. అందరిని ముచ్చటించి అందరి ఇళ్ళకి వెళ్లి ఎలా ఉన్నారు? ఏం వండుకున్నారు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఆ! వాళ్ళెలా ఉన్నారు? వీళ్ళెలా ఉన్నారు? పెళ్లయిందా? ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఇగో ఈ కరణీకం అంటే ఇదన్నమాట. వ్యవహారం చేయటం. మరి దేవుడికి సంబంధించిన బ్రహ్మీకరణం ఎక్కడ? మనం చేస్తున్న మాయలో చేస్తున్న కరణీకం ఎక్కడ? చూసారా? ఇప్పుడు మనం గూడా బ్రహ్మీకరణం జేయాలి. అంటే క్రియాయోగ, ధ్యాన, మంత్ర ఇవి చేస్తే అదే బ్రహ్మ చింతన అంటారు. బ్రహ్మవేది అంటారు. అది వస్తేనే కానీ నువ్వు కరణీకం చేయలేవు. అమ్మా! అందుకే ధ్యానం కుదరదు అంటే మనసు ఎప్పుడూ కరణీకం చేస్తూ ఉంటుంది. వ్యవహారాలే ఆలోచన చేస్తుంటుంది. ద అది నిన్ను ధ్యానంలో ఒక్క నిమిషం కూర్చోనివ్వదు. అది ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? బ్రహ్మ వేదిగా ఎలా ఉంటావు? బ్రహ్మవాదిగానే ఉంటావు. మనసు కూడా అలానే వాదిస్తుంది గదా! ఎంతసేపు కూర్చుంటావు లే అంటుంది. మనకు బయట పనులున్నాయి అంటుంది. అవునా? ధ్యానం చెదిరిపోతుంది. అవునా? అవునా? మనం చేయలేం ధ్యానం. ఎందుకంటే మనసు పనే అంత. కరణీకం చేయటమే దానికి. వ్యవహారం, ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, అన్ని ఊహలు అన్నీ చేస్తూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు చేయదు. హ్మ్. ఇదన్నమాట. మనసు సృష్టి శ్రీచక్రం. మహామాయ స్వరూపం. ఆత్మ ఆ! ఆత్మ ఏంటి? అమ్మవారి యొక్క ఇది పరమాత్మ యొక్క అంశ. అది. ఏమ్మా? దాని చుట్టూ అల్లుకున్నదే ఈ లింగం. అది. అందుకే మూలాధారంలో గూడా లింగం చుట్టూ అల్లుకొని ఉంది అంటారు గదా! అదనమాట. మాయ ఈశ్వరుడి యొక్క ఆత్మ చుట్టూ అల్లుకొని ఉంది. అంటే ఈ సృష్టంతా గూడా ఈ ఈ ఈ అండపిండ బ్రహ్మాండాలంతా శివలింగం అయితే అందులో ప్రవహిస్తున్నదే ఈ మూలాధార శక్తి అని విసతంతు తనీయసి అంటే. ఇవన్నీ ప్రాక్టికల్స్‌కి సంబంధించినవి. అమ్మా! కారణం కంజకరణము అంటే బ్రహ్మీకరణము. బ్రహ్మ యొక్క పంచకృత్యములు అని కూడా అర్థము. 5 కరణాలు చేస్తోంది. కరణీకరణ చేస్తోంది అమ్మవారు. సృష్టి స్థితిలయ తిరోధాన వమన. కోర్ట్‌లో ఏం కరణీకం చేస్తారు? న్యాయ అన్యాయాల గురించి అక్కడ నీకు వాదనలు జరుగుతాయి. అదే వాళ్ళ కరణీకం. అలా ఎక్కడికి వెళ్ళినా గూడా ఒక కరణీకం. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో నీకొక వ్యవహారం ఉంటుంది. అట్లా అమ్మవారిదేమిటి బ్రహ్మీకరణము, బ్రహ్మ యొక్క పంచకృత్యములు. అంతే ఆవిడ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన. అయిపోయింది పో అంటున్నారు. నా డ్యూటీ అయిపోయింది. అది తప్పే సృష్టి ఉన్నంత వరకు. ఏమ్మా? వమనం చేయటం గూడా ఎవరో చెప్తే ఆమె వమనం జేయదు. ఆవిడకి ఇష్టం లేదనుకో వమనం జేసేస్తుంది. అంతేగా మనకు గూడా కోపమొస్తే ఏం చేస్తాం? పని చెయ్యం.
అవునా? కోపం వచ్చిందని. కోపం వస్తే చేయం కదమ్మా! నేను చేయను పోండి స్ట్రైక్ చేస్తాం. అంతేగా. అది. అది నువ్వు చెప్పి చేస్తావా? నాకు కోపం వచ్చింది ఇప్పుడు నేను పని ఆపేస్తున్నా అని చెప్పవు కదా! అక్కడికక్కడే ఆపేస్తావు. లేదా కింద పడేస్తావు. టీవీ 24 గంటలు ఎందుకు చూస్తున్నావు అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే, అదిగో ఆ చేతిలో ఉన్న రిమోట్ తీసుకెళ్ళి గోడకేసి కొట్టటం. ఇక మళ్ళీ నువ్వు ఇంక మాట్లాడవు. కోపం అది. ఇది నీ కర్ణీకం, ఇది నీ కృత్యం. అమ్మవారివి సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు. ఆ! ఇవెక్కడ, అవెక్కడ. మనం చేస్తున్న పనులెక్కడ, అమ్మవారి పనులెక్కడ. అవునా? సో, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఎదగాలి. మాయలో ఏంటంటే నువ్వు పెరుగుతున్న కొద్దీ మాయలో పెరుగుతావు. అంటే మాయని పెంచుకున్న కొద్దీ కర్మ పెరుగుతూ ఉంటుంది. అమ్మవారి వైపు నువ్వు పై దృష్టి శివ దృష్టి పెట్టుకున్నావంటే నువ్వు పైన ఎదుగుతావు. ఆత్మ ఎదుగుతుంది. లౌకికంలో మనసు ఎదుగుతుంది. అంతేగా? ఇప్పుడు నా అనుభవంలో మనం ఎన్ని సంపాదించుకున్నాం, ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. మాకన్నీ తెలుసండి. ఎంతో అనుభవం ఉంది అంటున్నావు గదా! ఇదంతా మాయ. అది యోగి ఏం జెప్తాడు? బ్రహ్మకచ్చం దాకా అమ్మవారి దయతో వెళ్ళాను, దర్శనం చేసుకున్నానని. మరి వాడిది ఇలా ఉంది. మనది ఎలా ఉంది? అవునా? మరి వాడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మనకంటే ఎక్స్‌పీరియన్స్ వాడికే ఎక్కువుంది. అవునా? చెప్పండమ్మా. వందల వందల సంవత్సరాలు చేసిన మహానుభావులున్నారు మరి. మన ఎక్స్‌పీరియన్స్ ఎంత లౌకికంలో, మాయలో మనసుని పెంచామే గాని ఆత్మని పెంచలేదు. ఇది పెరిగిపోయింది. వటవృక్షంలా పెరిగిపోయింది. చూసారా? నీ ఊహలు, ఆలోచనలన్నీ పక్షులుగా వచ్చి కూర్చున్నాయి. గూళ్ళు కట్టుకొని కూర్చున్నాయి. నీకెప్పుడు విముక్తి? ఈ మాయ నుండి ఎప్పుడు విముక్తి? అవునా? ఎందుకంటే కొత్త కొత్తవి వస్తున్నాయి. కొత్త కొత్తవి పోతున్నాయి. చివరి ఊపిరి దాకా నిన్ను వదలవివి. చనిపోయేటప్పుడు కూడా ఏదో ఆలోచన నిన్ను అంటిపెట్టుకునే ఉంటూ నేను పైకి గూడా వస్తుందది. అదే వాసనామయంగా ఇంకో జన్మలోకి వెళ్ళటం. అంటే చూడండి మనసు అంటే మాయ యొక్క శక్తి ఎంతుందో చూడండి. ఆత్మ ఎంత నువ్వు పెంచుతున్నావో అది అంత పెరిగి బిందువు దాకా తీసుకెళ్తోంది. మరి ఏది ఉత్తమం? ఏది అధమం? ఐ లీవ్ ఎవ్రీథింగ్ టు యువర్ విజ్డమ్. ఈ మార్గంలో వెళ్తారా? ఆ మార్గంలో వెళ్తారా? అది ఎవరి బుద్ధి కర్మానుసారేన. ఎవడికి ఎలా తోస్తే అలానే జేస్తాడు. అమ్మా! ఒకడు జెప్తే మనం చెయ్యం గదా! మనకేది తోస్తే అదే జేస్తాం. ఆకలేస్తే ఒకడు జెప్తే మనం తింటామా? నాకు ఆకలేసినప్పుడు తింటాను. నువ్వెవడివి నాకు జెప్టానికి. అవునా? అలానే ఉంటుందమ్మా. జాగ్రత్తగా ఉండాలి. కంజకర్ణ మనోహర అంటే సామాన్యమైన ఇది కాదు. మంత్రశాస్త్రంలో ఒత్తుతో ఉన్న అక్షరమైనా సరే, పైన ఉన్న అక్షరమైనా సరే, హ్రస్వమైన హ్మ్. హ్రస్వమైన, దీర్ఘమైన సమా సమాసంలో ఉన్నప్పుడు సమాసము అంటారు. ఉన్నప్పుడు హ్రస్వాన్ని దీర్ఘముగా ఆలోచన చేసుకొని అర్థం చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇవన్నీ రహస్యాలు. ఆ రీతిగా వెళితేనే విద్య అర్థం అవుతుంది. ఏమ్మా! ఇక్కడ చెప్పేది శాస్త్రం కాదు. శాస్త్రాన్ని మించిన విద్య అది. ఏమ్మా! ఏదైనా గూడా మనం అక్షరమైనా సరే, హ్రస్వమైనా సరే ఏదైనా గూడా దాన్ని మనం సమాసంలో ఉన్నప్పుడు ఏమ్మా! ఏం సమాసము? సవర్ణ దీర్ఘ సమాసాలుంటాయి గదమ్మా! ఒక ఒక పదం, ఒక పదం కలిపితే అమ్మ, నాన్న అన్నప్పుడు అమ్మ, నాన్నలు అన్నప్పుడు అమ్మా అనేదొకటి, నాన్న అనేదొకటి. రాసేటప్పుడు అమ్మా, నాన్నలు. సమాసం అంటే కలిసాయి. కలిస్తే దానర్థం ఇంకొకటి. అర్థమైందా సమాసం అంటే ఏంటో? అవునా? అవును ఇప్పుడు గురుజీ. ద్వంద్వ సమాసం అవన్నీ అంటారుగా. ఆ! అవి అవన్నీ సందులు, సమాసాలు అదే. అది అంటాడు. అదే. హ్మ్. హ్మ్. ఇది ఆ వ్యాకరణానికి సమాసంలో సంబంధించింది. వ్యాకరణం నాన్న. మరి వ్యాకరణం తెలుసుకున్న వాళ్ళకి ఇవి అర్థమవుతుంది. ఇక అదే. ఇప్పుడు మళ్ళీ నేను వ్యాకరణం అంతా చెప్పలేను అవునవును గదా! గురూజీ. వద్దది. సో, ఇట్స్ నాట్ మై డ్యూటీ. ఏమ్మా? అది మీరు చిన్నప్పుడే చదువుకున్నారు. అది బోధ గురువులు జెప్పేసారు గాబట్టి, నేను దాని గురించి మళ్ళీ ప్రస్తావన చేయను. సో, ఉన్నప్పుడు హ్రస్వాన్ని దీర్ఘముగా ఆలోచన చేసుకొని అర్థం చెప్పుకోవాలి.
దీర్ఘముగా చెప్పుకోవాలి. అమ్మా నాన్నలు శివశక్తులు, శివా ప్లస్ శక్తి, దీర్ఘముగా చెప్పాలి. అది ఇది శాస్త్రం కాదు నాయనా అంటున్నాడు. ఇవన్నీ రహస్యాలు. ఈ రీతిగా వెళితే విద్య అర్థం అవుతుంది. ఇక్కడ చెప్పేది శాస్త్రం కాదు, శాస్త్రాన్ని మించిన విద్య. ఇప్పుడు ఓంకారం ఉన్న ఓం దీర్ఘం నాది పైకి వెళ్ళిపోతుంది. శాస్త్ర ప్రకారంగా మా గురువు గారు ఓం అని అనమన్నాడు అండి. ఓం అనేసి ఆగిపోమని కాదు. ఓం అలా దీర్ఘం. అప్పుడు ఏమైంది? శాస్త్రం కింద ఉంది, అనుభూతి పైన ఉంది. అలా అన్నమాట. అలానే అర్థం చేసుకోండి మరి ఇంకా. ఎందుకంటే అవన్నీ అలా మీరు ఏ మంత్రం తీసుకోండి, ఏ అక్షరం తీసుకున్నా కూడా అందులో అర్థం శాస్త్రంగా చదవకుండా దీర్ఘంగా చూస్తే దాని అర్థం మీకు బోధ అవుతుంది అని. ఓంకారం హ్రీం అవుతుంది. అలా దీర్ఘంగా చెప్పమంటారు. అందుకే దీర్ఘంగా చెప్పురా కొద్దిగా అనుభూతి దాకా వస్తావు. లేదా శాస్త్రం శాస్త్రం వరకే ఉంటావు, పండితుడుగానే ఉండిపోతావు, అంటే జ్ఞానిగా ఉండిపోతావు అని. అవునా? అజ్ఞానం జ్ఞాని. నాకు అన్నీ తెలుస్తున్నామే కానీ అనుభూతి లేదు. అవునా? అనుభూతి ఉంటేగా. అవునా? అనుభూతి ఉంటే కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రేమ కానీ అభిమానం కానీ మనం పొందాలి అంటే ముందు మనలో అవి పుట్టాలి కదా. పుడితే కదా దాని అనుభవం అనేది వచ్చేది. మనకు ప్రేమే తెలియదు, అభిమానం తెలియకుండా కేవలం శాస్త్ర ప్రకారంగా అభిమానించాలండి అందరినీ అంటే నీకు ఎంతవరకు తెలుసు? నీ అభిమానం ఎంతవరకు ఉంది చెప్పు. అదనమాట చెప్తున్నారు. సో పంచకర్ణ మనోహర అంటే అది. సో కంజకర్ణ మనోహర అంటే ఈశ్వరుని యొక్క నిశ్వాసము బ్రహ్మకరణమైంది. అంటే ఆయన నిశ్వాసము ఎంతవరకు వెళ్ళింది చూడండి. ఇప్పుడు చెప్తాను. దీర్ఘముగా అంటే ఎంత దీర్ఘంగా ఆయన శ్వాసిస్తే మన సృష్టి వచ్చింది అని మీరు అలా అర్థం చేసుకోండి, శాస్త్రంగా కాదు అంటున్నాడు. అంటే ఈమని నిశ్వాసం చేశాడమ్మా అని ఇలా అంటాడుగా. అన్నప్పుడు అది ఎంతవరకు దీర్ఘంగా. ఇప్పుడు మీరు కూడా క్రియాయోగ అవన్నీ చేస్తున్నప్పుడు మీరు నిశ్వాసం చేసినప్పుడు అట్లీస్ట్ 1 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్స్ దాకా కూడా 2 ఫీట్ దాకా నీ తొడల మీద నీ చేయి పెట్టుకుని ఒక్కసారి నిశ్వాసం వదిలామంటే ఎంత దూరం వినిపిస్తుందో. నిశ్వాసము అంటారు అది. దీర్ఘముగా వదులు. దాన్ని బట్టి చెప్తారు నువ్వు ఎంతవరకు చేసావు యోగము అని. కొందరు చూడండి, నా ముందు 2-3 చేశారు, వాళ్ళు సరిగ్గా చేయలేదు. వాళ్ళ నిశ్వాసం వాళ్ళ పెదాల దాకే వస్తుంది, అక్కడ వదిలేస్తున్నారు. ఇది దీర్ఘము అంటే అదనమాట. ఏ మంత్రం చెప్పినా కూడా ఆయన ఏమంటున్నాడు? ఈశ్వరుని యొక్క నిశ్వాసము బ్రహ్మకరణమైనది అంటే ఏంటంటే ఈ అంటూ బిందువు దగ్గరకు వచ్చి శ్రీం అని ఒక కరణీకరణం చేశాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించాడు. మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగాడు ఆయన నిశ్వాసం. అంటే విశ్వ ప్రాణము విసదంతు దనీయసి అది కిందకు వచ్చి హ్రీం అని సృష్టి ఎలా ఉండాలో దానికి సంబంధించిన ధర్మములు సత్యములు అన్ని తన దగ్గర పెట్టుకుంది, ఒళ్ళో పెట్టుకుంది. హ్రీం నుంచి అవన్నీ స్థూలంలోకి ఓం అని చెప్పి నీ యొక్క శ్వాసలో కూడా ఆ దీర్ఘం వచ్చి ఆగింది. అంత దీర్ఘంగా నిశ్వాస చేశాడు అని దీని అర్థం. అది వచ్చి ఆగిపోలేదు. ఆ ప్రవాహం అలా కాలం, దేశం, చైతన్యం, నీవు, నేను, ఊహలు, ఆలోచనలు, పంచభూతాలు, పంచీకరణ ఇవన్నీ కూడా ఈ నిశ్వాసంలో నుంచే వచ్చాయని. ఇంత కరణీకరం బ్రహ్మ ఇంత కర్ణీకరం చేశాడు, కర్ణీకం చేశాడు. అది చెప్తున్నాడు. మరి ఆయన ఎంత పర్ఫెక్ట్ గా చేశాడు పని. మనమా ఈరోజు పని రేపు. ఆయన అలా అనుకోలేదు. అది ఎప్పుడైతే సృష్టి చెయ్యాలనే సమయం ఆసన్నమైనప్పుడు
ఆయన అంటే అమ్మవారు తన తన శ్రీవారి యొక్క లక్ష్యం చేరే వరకు వదలలేదు. ఆయనకి చేస్తే నేను పర్ఫెక్ట్‌గా చూపిచ్చాడు మా వారికి అని చెప్పి అంతవరకు చక్కగా ఆమె ఓంకారం నుంచి ఏది అణువణియాన్ అంటే పీపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా 14 లోకాలు సృష్టించి మళ్ళీ ఆవిడ పైకెళ్ళి చూపించింది. చూడు నీ యొక్క సృష్టి అని. అది చేస్తే పని అలా చేయాలి. అది దృష్టిలో పెట్టుకొని మనకిక్కడ చెప్తారు. వేదాలు పుడతాయి. అమ్మవారు చేసే కరుణీకరణతోనే ఎన్నో ఆలోచనలు మంచి మంచివి పుడతాయమ్మా. ఆ! అది రహస్యం. అంతేగా? అవును కదా! 1000 నామాలు అమ్మవారు అంతర్గత రహస్యాల్లో ఇన్ని నామాలు ఇందులో ఉన్నప్పుడు, మరి నేను చివరికి 1000 నామంలో లలితాంబికాయై నమః అన్న నామంలో నేను తప్పకుండా నేను జీవిని, దేవిని అవుతాను అనే విశ్వాసం నీకు భరోసా కల్పిస్తోంది అమ్మవారు. అదే లయం. నువ్వు రావే అక్కడి దాకా. 22వ నామం దగ్గర చదివేసి నాకంతా తెలిసిందంటావు. ఇక్కడి దాకా రా. నేను నువ్వు ఒకటే అని నీకు అనుభూతి చేయిస్తానంటున్నా. అయితే ప్రామిస్. ఎటర్నల్ ప్రామిస్. మనుషులు చేసే ప్రామిసెస్ కావు. అది ఎటర్నల్ ప్రామిసెస్. గురువులు గాని, అమ్మవారు గాని. వీళ్ళంతా కూడా వాళ్ళొక ప్రామిస్ చేశారు అంటే అది నిలబెట్టుకుంటారు. ఏ మనుషులేంటంటే మన శ్వాస ఉన్నంత వరకు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంత వరకు వాగ్దానాలు చేస్తారు. కానీ గురువిచ్చే వాగ్దానం జన్మ జన్మలు ఉంటుంది. ప్రతి జన్మలోనూ ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాడు. వచ్చే జన్మలో కూడా నేను నీకు అన్ని చేసి పెడతాను నాన్న అంటాడు. అందుకే గురు బ్రహ్మం, గురు విష్ణు. ఎందుకంటే నీ ఆత్మ, ఆయన ఆత్మ ఒకటే. అందుకని ఆయనకి నీకంటే ఎక్కువ బాధ్యత గురువుకు ఉంటుంది. శిష్యుల కంటే గురువుకే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనకి తెలియని రహస్యాలు. అదే అంతర్గత రహస్యాలు అంటే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను మీకు కర్ణీకరం అమ్మవారిది చెప్పాను అంటే మీకు తెలియదుగా. ఇప్పుడు గురువు ద్వారా తెలుసుకున్నారు. అవునా? ఎంత దీర్ఘంగా ఆయన నిశ్వాసం వదిలాడు. ఆ బిందువులో వాళ్ళిద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో వాళ్ళు అలా ఏం కూర్చోలేదు వాళ్ళు. సృష్టి అండపిండ బ్రహ్మాండాలను సృష్టి చేశారు వాళ్ళు. అది పంచీకరణం అంటే అది. అమ్మా సృష్టి శిథిలయ్య తిరోధాన వమనాలు చేశారు. మనం ఊపిసిపోయే కబుర్లు చెప్తాం ఇక్కడ. కానీ వాళ్ళు ఏం చేశారు? అందుకే ఆవిడ అన్నపూర్ణ. ఏం చేసినా పూర్ణంగా చేస్తుంది. ఏ పని చేసినా కూడా, వ్యవహారాలు చేసినా, ఏం చేసినా పూర్ణంగా ఉంటుంది. పూర్ణమి వెన్నెల ఎలా ఉంటుంది? తరుగుదల ఉండదు కదమ్మా. పౌర్ణమిలో పెరుగుదల అంతా నిండుగా ఉంటుంది. కుండ నిండుగా నింపితే ఎలా ఉంటుంది? ఏమన్నా అర్థమైందిగా? గురు కృప. దామ్మా నీ అలంకారం చేసుకో అమ్మవారిది. అమ్మ లోపట ఉంది. ఆ చీర ఇస్తుంది. చేసుకుంటుండు. నేను క్లాస్ తీసుకుంటున్నాను. నన్న ఇక్కడ ఫ్యాన్ అయ్యమ్మా. కొద్దిగా చెమటలు పడుతున్నాయి. అసలు మంత్రాలు. సో కర్ణమే కాదు, కరణము కూడా ఆమె. ఆమె ఉట్టి చెవ్వే కాదు, ఊరికే చెప్పిన విషయాలు విందు. ఆమె కరణీకరం కూడా చేస్తుంది. మనం వింటాం అంతే. అందరి ముచ్చట్లు మనకు కావాలి. అమ్మవారికి ఏంటంటే కర్ణం ఉంది అంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఉండవే నాకు 1,00,000 మంది చేస్తారు, ఇది ఒక ప్రార్థన, ప్రాణం తీసేస్తున్నావు, అలా వినే రకం కాదు అమ్మవారు అని సరదాగా చెప్తున్నానమ్మా. అంటే మనం అంతే కదా, చూద్దాం రండి, నాకు చేతనైన సాయం చేస్తాను ఆ టైం వచ్చినప్పుడు. ఇప్పుడంటే కుదరదండి. మనం 10 కారణాలు చెప్తాం. అమ్మవారికి అట్లా ఉండదు. ఆవిడ కర్ణము అంటే ఏంటంటే ఆవిడ అన్నీ కూడా త్వరలో అన్నీ ఇప్పుడు నువ్వు ఇక్కడ మనం ఇదంతా కూడా ఆవిడకి అంతా వినిపిస్తుంటుంది అనమాట. ఏది తప్పించుకోలేదు అని చెప్తున్నారు సృష్టిలో. ఎవరు ఎటుపోతున్నారు, ఎవరి గమ్యం ఏమిటి, ఎవరి లక్ష్యం ఏమిటి, అటు ఎవరిని ఎంతవరకు చేర్చాలి, మళ్ళీ ఎవరిని ఎలా పుట్టించాలి, మళ్ళీ కర్మానుసారంగా అన్నీ కూడా ఉత్తి చెవుతో అది చెప్తున్నాడు. ఆవిడ ప్రార్థనలో 10 సార్లు చెప్పడం అవసరం లేదు. చెవిటి వాడికి 10 సార్లు చెప్తాం. దేవుడు విన్నాడో లేదో మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చేసుకుందాం. అయ్యో వాడి పేరు మర్చిపోయానని మళ్ళీ మొదటి నుంచి చెప్పడం ఇవన్నీ అవసరం లేదు ఆవిడకి. అమ్మా ఇది మన భయాలు తప్ప ఎందుకు అన్నిసార్లు చెప్తావు అమ్మవారికి? తెలియదు ఆవిడకి. అది చెప్తున్నాడు. సో
బ్రహ్మ నుండి ఉద్భవించిన మొదటి కృత్యము ఆయన నిశ్వాసము. ఫస్ట్ పని ఏమిటి? ఆవిడ నిశ్వాసం చేశాడు. నిశ్వాసంలోనే ఇంత సృష్టి చూపించాడు శ్రీచక్రాన్ని. మనం ఈ నిశ్వాసంతో మనం ఏమేమి పోగొట్టుకుంటాం? టైము, ప్రీషియస్ టైము, ఆయుష్, ఎనర్జీ, అవునా? ఇంకేదన్నా లక్ష్యాలు ఉన్నాయి, అయ్యో ఇంటికెళ్ళి ఈ పని చేద్దాం, ఆ పని ఆగిపోవటం. మనం ఎన్ని పోగొట్టుకుంటున్నామో చూడండి. ఆయన ఎన్ని వరాలుగా ఇస్తున్నాడో చూడండి నిశ్వాసంలో, అవునా? ఆయన ఇచ్చినవి మనం పోగొట్టుకుంటున్నాం. ఒరే నేను నీకు శ్వాస వదిలాను రా, ముఖ్య ప్రాణంగా వస్తున్నాను, దాన్ని నువ్వు క్రియాయోగం చేసి మళ్ళీ నా దగ్గర రా అని నీవు ప్రాణం ఇస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా మాయలో బతికేస్తున్నాం ద్వైతంలో. నేను ఉన్నాను రా, మాయను కూడా నేనే తొలగిస్తాను, ఇదంతా ఈశ్వర మాయ, అమ్మవారిది, ఆది పరాశక్తిది, ఇందులో నుంచి నేను తరింపజేస్తాను. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ. నువ్వు నన్ను చూడనప్పుడు మాయలోనే దేవుడిని చూస్తున్నావు అంటే ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు. ఆ మాయే కాపాడుతుంది. కాపాడుతుందో మరి మాయలో పడేస్తుందో, అంతేగా? సంసారమే శాశ్వతం అనుకున్న వాళ్ళకి ఎంతవరకు భగవంతుడు కూడా ఒకడు కాపాడలేడు. అందుకే మనకేంటి ఆశ్రమాలు ఇచ్చారు. సన్యాసాశ్రమం దాకా 60-70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా సంసారాలకు ఏం చేస్తాం మనం? అది చెప్తున్నాడు. అప్పుడన్నా తెలుసుకో అని. అన్ని ఆశ్రమాలు చూసేసావు కదా, బాల్యావస్థ చూసేసావు, కౌమారం చూసేసావు, ప్రౌఢం చూసేసావు, పిల్లల్ని కనేసావు, అందరినీ సెటిల్ చేసేసావు. ఇంకేంటి నిశ్వాసం అంతవరకు దీర్ఘంగా నువ్వు ఇలా చేసావు మాయలో, నేను దీర్ఘంగా సృష్టి చేశాను అని. ఇప్పుడు అర్థమైందా? బ్రహ్మ చింతన అంటే అది. మనకి మాయా చింతన, ఆయనకి బ్రహ్మ చింతన. ఆయన బ్రహ్మం, పరబ్రహ్మం. ఆ బ్రహ్మమే మాయగా అవతరించాడు, అవునా? ఆ మాయను మాయని దాటాలి అంటే మరి ఆయనే శరణ్యం, ఇంకెవడు నిన్ను దాటింప చేయలేడు. సరేగా? పిల్లలు పుట్టినప్పుడు ఎవరు చూస్తారు? తల్లిదండ్రులే చూడాలి, వాళ్ళే పోషణ చెయ్యాలి. తల్లే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ చేసి నిన్ను మళ్ళీ అమ్మవారికి అప్పచెప్తున్నారు సంస్కరించి. ఏమ్మా అంటే మాయను తొలగించి నిన్ను విశుద్ధి చక్రంలో నిన్ను శుద్ధిగా ఆత్మని తీసుకెళ్లి ఆ అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నారు గురువులు. అది మనం తెలుసుకోవాలి. అంటే మనం మాయలో అడ్డదారులు తొక్కకుండా సరైన సన్మార్గము, తమసోమా జ్యోతిర్గమయ ముఖ్యోర్మ అమృతంగమయ, అమృతం వైపు నడుపుతున్నారు. నువ్వేమో మాయను నమ్ముకొని మృతం వైపు వెళ్ళిపోతున్నావు. అంటే నిన్ను నువ్వు చంపుకుంటున్నావు. మృత్యువు, మాయలో ఉండటం మృత్యుతో సమానం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదువుకునే టైంలో చదువుకోవాలి, చదువుకోలేదనుకో జీవితాంతం మరి ఆటోలు నడుపుకుంటూ, క్యాబులు నడుపుకుంటూ బతకాలి. అయ్యో అప్పుడు నేను చదవలేకపోయాను, చాలా మంది చెప్పారు కానీ వినలేదు, చెడు సావాసాలు, చెడు మార్గాల్లో వెళ్ళాను, పాడైపోయింది కెరియర్ అంతా అని చెప్పి 5,000కి 10,000కి ఉద్యోగాలు చేయాలి ఇప్పుడు కూడా. మరి మీరు ఎంత అదృష్టవంతులు. గురువు మరి సద్గురువు సరైన సమయంలో మాయలో ఆయన స్వయంభుగా ఉద్భవించి నీకు సత్యబోధ చేస్తున్నాడు అంటే మనం ఎంత పుణ్యం చేసుకుంటే ఆయన వచ్చి మనకి చెప్తున్నాడు, అవునా? చెప్పేవాళ్ళు లేక చాలా మంది మాయలో పాపం వాళ్ళు ఎంత దురదృష్టవంతులు. మీరు ఎంత అదృష్టవంతురాలని. మన అదృష్టం మనకే తెలియదు. అవునా? పక్క వాళ్ళు ఏమిటి నీ అదృష్టం చూసి ఈర్ష్య, రాగ ద్వేషాలు పెంచుకొని అదేమిటి ఈ వయసులో ఇవన్నీ అని ఎగతాళి చేయంగానే అదేదో మనం నామోషిగా ఫీల్ అయ్యి, అవును కదా అన్ని గొర్రెలు ఒక చోటుకి వెళ్తే నేనెందుకు ఇలా రావాలి అని చెప్పి ఆ గొర్రెల్లో వెళ్తాం. గొర్రె కషాయవాడినే నమ్ముతుంది. వెళ్ళి అన్ని ఈ గొర్రెలన్నీ ఎక్కడికి తీసుకెళ్తాయి? పెద్ద లోయలో అన్నీ పడిపోతాయి. పెద్ద ఈ గొర్రెలన్నిటికీ ఒకడు ఉంటాడు, ఓ పెద్ద గొర్రె. అది ఎటుపోతే దాన్ని ఫాలో చేస్తూ వెనకవన్నీ వెళితే అన్ని గోయిలో పడతాయి. అదే చెప్తున్నాడు. అదే జీసస్ బైబిల్లో ఉన్న అర్థం అదే. గొర్రెల కాపరి అంటే గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నాడని కాదు అక్కడ అర్థం.
మాయలో ఉన్న వాళ్ళందరినీ తాను రక్షిస్తున్నాడు, తరింపజేస్తున్నాడు, వాళ్ళందరినీ సన్మార్గంలో పెడుతున్నాడని శ్రీకృష్ణుడు కూడా గోవుల్ని కాచుకున్నాడు కదా. ఆయన మరి అందుకని కృష్ణం వందే జగద్గురు. గో అంటే ఏమిటి? కాంతి. మన ఆత్మలే కాంతి. ఈ ఆత్మలు ఏమిటి? మాయతో శరీరంతో చుట్టబడి ఉన్నాయి కాబట్టి ఆయన ఈ గోవులన్నిటినీ కాస్తున్నాడు. వేణుగానముతో ఓం తో అందరినీ తమసోమా జ్యోతిర్గమయ నుంచి ఆయన్ని తరింపజేస్తున్నాడు కృష్ణుడు. తన వేణుగానము అంటే ఏంటంటే ఊరికే ఆ వేణువు పెట్టుకుని ఊతున్నాడని కాదు అక్కడ అర్థం. ఆయన ఏమిటి? బీజాక్షర స్వరూపుడు. ఆయన వేణువు కూడా అంతే. లోపలంతా డొల్లే. ఆ డొల్ల చేస్తేనే కానీ నీలో ఆ ఓంకారం పలకదని ఆ డొల్ల చేస్తున్నాడు. అంటే మాయని తొలగింపజేస్తున్నాడు వేణుగానముతో, ఓంకారంతో అని కృష్ణం వందే జగద్గురు. ఏమ్మా అది. అలా ఎప్పుడు కూడా దృష్టి ఎప్పుడు కూడా దేవతా దృష్టిలు. మనందరం మరి మీరు దేవతలు కావాలి, దేవతల యొక్క ఆలోచనలు మాకు ఉండాలి, గొప్పగా మేము ఉండాలి అంటే గొప్పగా ఏంటంటే వస్తువుల్లోనూ సంపాదనలో కాదు గొప్పతనం. ఈ ఆలోచనలో కూడా అంత గొప్పగా ఉంటే అబ్బా ఎంత ఉత్తమమైన ఆలోచనలు అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆదరించబడతావు. ఏమ్మా ఏ చీర కట్టుకున్నా, ఏ బట్ట వేసుకున్నా, ఏ చెప్పులు వేసుకున్నా, ఎలా ఉన్నా ఏమ్మా నీ లోపల ఉన్న ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి దండం పెడతారు, దాసోహం అంటారు, ప్రణమిల్లుతారు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. చూడండి చాలా మంది మఠాధిపతులు, మహానుభావులు వీళ్ళందరూ కూడా ఇంత సామాన్య అదే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటే. బయట తక్కువగా ఉండే ఎందుకు మా ఆర్భాటం. లోపల పెంచు. అది ఎప్పుడో ఈ జీవుడు దేవుడు అవుతాడు. ఏమ్మా అది. కర్ణ అంటే ఇక్కడ చెవి కాదమ్మా. యజ్ఞ యాగాది క్రతువులలో కరణ కర్మ అని ఒకటి ఉన్నది. దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కరణము అంటే ఇచ్చ, ఏదో చెయ్యాలన్న కోరిక, కావాలన్న కోరిక. ఆ కంజ కరణమే ఈశ్వరునికి మనస్సు అయింది. చూసారా ఎంత బాగా చెప్పాడు. అదొక యజ్ఞ క్రతువు. సృష్టి చేయటం అంటే సామాన్యమైనది కాదు. పెళ్లి చేయాలంటే అనుకోగానే పెళ్లి అయిపోదు. అది పెద్ద యజ్ఞం అండి బాబు, ఎన్ని ఎన్ని చూసుకోవాలి అని మనం అంటుంటాం కదా. ఏదైనా కూడా ఇల్లు కట్టాలంటే అవి ఉండండి సార్, మాకు ఎన్ని చూసుకోవాలి, యజ్ఞం అండి బాబు అది. అవునా? అందుకే పెళ్లి కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని ఏదో సామెతలు వస్తూ ఉంటాయి. అవునా? అవన్నీ యజ్ఞంతో సమానం. యజ్ఞ యాగాదులతో క్రతువులతో సమానం అన్నమాట. అన్నీ మనమే చేసుకోవాలి, ఎవ్వరూ చేయరు. మీరు చేయండి, మేమంతా ఉన్నాం అంటారు, సమయానికి ఎవరు కనిపించరు. సో నువ్వు ఒంటరిగా వచ్చావు, నువ్వే చేసుకోవాలి. ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకూడదు. అందరూ మాయలో ఉంటారు. వాడు చేయలేదు, వీడు చేయలేదు అని ఎందుకు రాగద్వేషాలు? వాడు చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయడు. అసలు నువ్వు నమ్మకోవటమే నీ తప్పు అసలు. అవునా? ఒకటి మీద ఆధారపడటమే తప్పు. ఈశ్వరుడు ఒకటి మీద ఆధారపడ్డా సృష్టి చేసేటప్పుడు. అవునా? అది చెప్తున్నాడు. కర్ణీకం అంటే చూడండి, అది కర్ణ అంటే ఇక్కడ చెవి కాదు. యజ్ఞ యాగాది క్రతువులలో కరణ కర్మ అని ఒకటి ఉన్నది. ఏదైతే ఉన్నదో యజ్ఞ యాగాదుల్లో కరణ కర్మ అని, దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో కరణము అంటే ఏంటి? ఇచ్చ ఏదైతే ఉందో, ఏమిటా ఇచ్చ? ఈశ్వరుడిది సృష్టి చెయ్యాలన్నా సంకల్పము అనే యజ్ఞం ఏదైతే ఆయన అనుకున్నాడో, ఇచ్చ కోరిక వచ్చిందో, ఆ యజ్ఞం చేస్తానుండు. అదే మన మూలాధారంలో ఉన్నది కూడా యజ్ఞ కుండమే. అక్కడ మనం ఏమిటి? హోత్రము అంటే ఇక్కడ ఏమిటి? అగ్ని వేస్తున్నాం అంటే అక్కడ మూలాధారంలో మనం అక్కడ యజ్ఞం చేస్తే నీ యొక్క యజ్ఞ ఫలము బ్రహ్మకక్షంలో దొరుకుతుంది. అక్కడ దేవతలు సంతోషించి కిందకి దిగి నీకు ఆ యజ్ఞ ఫలం ఇస్తారు. అది దాని అర్థం. యోగికి ఏమిటి? క్రియ నుంచి నిష్క్రియంలోకి తీసుకెళ్తారు. అది వాడికి కర్మ ఫలం వాడికి వచ్చినది. ఎందుకంటే వాడు గురువు చెప్పినట్టు చక్కగా చేసుకున్నాడు కాబట్టి వాడి ఫలం వాడు మూడో కన్ను దగ్గర త్రిపుటి భంగమై వాడు బ్రహ్మకక్షం దాకా వెళ్ళిపోయాడు. అది చెప్తున్నాడు. ఇచ్చ ఏదో చెయ్యాలన్న కోరిక, కావాలన్న కోరిక, ఆ కంజ కరణమే ఈశ్వరునికి మనస్సు అయింది. ఎప్పుడైతే ఆయన ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడో
అదే ఇచ్చా జ్ఞాన క్రియ. ఆ ఈశ్వరుడికి ఇచ్చా జ్ఞాన క్రియలతో సంబంధం లేని వాడికి, కోరికే లేని వాడికి కోరిక కలిగింది అని అర్థం. అంతేగా అంతే కదమ్మా శ్రీచక్రం. గురూజీ కమ్ అంటే బ్రహ్మ, జ అంటే ఆయన నుంచి జనించిన, కర్ణ అంటే యజ్ఞం. అది ఎట్లా వచ్చిందంటే ఆ, మనోహరంగా వచ్చింది. అంతేనా గురూజీ? అంతే నాన్న బంగారు తల్లి. బాగా బాగా చెప్పు. నేను అక్కడికే వద్దా ఎప్పుడో చివరిలో చెప్దాం అనుకున్నాను. సరే నువ్వే చెప్పావు అమ్మదయ్య. కమ్ అంటే బ్రహ్మ, బ్రహ్మ. కమ్ జ అంటే అంటే ఆయన జనించింది, ఆయన నుంచి పుట్టింది. ఆ, జ- అంటే సంకల్పం. ఆ, అది కర్ణం. అది యజ్ఞం. కర్ణ అంటే యజ్ఞం. ఆ యజ్ఞం ఏంటంటే మనోహరంగా సృష్టి వచ్చింది. మనం సృష్టి చేసింది అని కంజకర్ణ మనోహర అంటే. అంటే ఆయన యొక్క సంకల్పాన్ని, ఇచ్చని అంత అందంగా, ఎంత చక్కగా చూసి తన భర్త యొక్క ఆలోచనని ఎక్కడా కూడా మిస్ కాకుండా అంతకంటే మనోహరంగా సృష్టి చేసింది అని అర్థం కూడా చేసుకో. నేను చివర్లో చెప్పేది ఇది. ముందే చెప్పావు కాబట్టి చాలా సంతోషం నాన్న. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మీరు అక్షరాలు కలుపు. అయ్యో! అదే అయ్యో! సార్ గురూజీ అట్లా అని కాదు. నాకు అలా అనిపించింది అంతే. అనిపించడం కాదు, వాస్తవం. ఎందుకంటే ఇది నా మీకు మీకు తెలియకుండా శాస్త్రం ద్వారా కూడా మంత్రశాస్త్రం కొద్దిగా శబ్దాలు వస్తుంది. సో మంత్రశాస్త్రం ఏదైతే ఉందో ప్రతి అక్షరం కూడా అలా మీరు చూసుకుంటూ అర్థం చేసుకోండి శ్రీ విద్యని. అమ్మా ఇప్పుడు ప్రతి పేరులో కూడా ఉంటుంది. ఇప్పుడు నా పేరు ఉందనుకో, రామ అంటే రా అంటే అగ్ని, మా అంటే మాయ, రామ అంటే మాయని తరింపజేయు అంటే నేను కాదమ్మా, మాయని తరింపజేసేవాడు రామ. అలా మీరు అక్షరాలతో కూడా శ్రీ విద్య నేర్చుకోవచ్చు. అంటే మంత్రశాస్త్రంతో కూడా. అందుకే శ్రీ విద్య అంతా కూడా మంత్రశాస్త్రంతోనే ఉంటుంది. నేను చివరిలో నేను కంక్లూజన్లో చెప్దాం అనుకున్నాను అలా. సరే ఈ మధ్యలో వచ్చేసింది కాబట్టి చెప్పేసుకున్నాం. ఆ డ్యూటీ అయిపోయింది మరి. వెరీ గుడ్ నాన్న, ఐ ఫీల్ సో హ్యాపీ. మిగతా వాళ్ళు కూడా ఈ ప్లీజ్ ఫాలో జయశ్రీ గారు. జయశ్రీ గారు చాలా బాగా చెప్పారు. నేను ధన్యవాదాలు గురూజీ. సో ఆ కంజకరణమే ఆయన యొక్క మనస్సు అయింది. అంటే మనస్సు అయింది అంటే అమ్మవారు అయింది అని. కనాలి అనే కోరిక ఎవరికి వస్తుంది? ఆడదానికి వస్తుంది, తల్లి కావాలని. అలానే ఆ మనసే అమ్మవారు. అదే చంద్రుడు, ఈ మరి సూర్యుడేమో ఈశ్వరుడు. అందుకే ఈ తల్లి కళలన్నీ ఆయనలో, ఆయన కళ్ళన్నీ మళ్ళీ ఏడికే ఇస్తుంటాడు. ఇక్కడ మాయమే, అక్కడ ప్రత్యక్షం, అక్కడ మాయమే, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం. ఇదే సృష్టి, ఇదే కంజకరణము. సూర్యచంద్రులు ఉన్నారు కాబట్టి కంజకరణం. వ్యవహారం చేస్తావు. సూర్యుడు చంద్రుడు లేకపోతే ఏం వ్యవహారం చేస్తావు? సృష్టి లేదు. అదనమాట నాన్న నువ్వు చెప్పింది. వెరీ గుడ్ నాన్న. కమ్ అంటే ఇది బ్రహ్మ, జ అంటే జనని, సృష్టిని కన్నది కాబట్టి సావిత్రి కాబట్టి జనని అమ్మా. సో మనోహరంగా కన్నది అని కంజకర్ణ మనోహర. ఆయన ఆయన యొక్క కర్ణము అంటే వినికిడి అంటే ఏంటంటే కర్ణ అంటే ఆయన యొక్క ఆయన మనము ఏంటంటే 10 సార్లు చెప్తే పక్కవాడికి ఆ పని చేస్తాడు. ఇక్కడ సంసారాలు అలా ఉంటాయి. అంతేగా మీ ఆయనకి సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో వస్తువు ఆరది చెప్తుంది తీసుకురామని. వాడు చిన్నగా ఇంటికే వచ్చేస్తాడు స్కూటర్ వేసుకొని. నేను ఒకటి చెప్పాను, మీరు తెచ్చారా అంటే, అయ్యో గుర్తు రాలేదు, అక్కడి నుంచే వచ్చాను, ఏదో ఏదో మర్చిపోతున్నా అనుకుంటూనే ఉన్నాను, మర్చిపోయాను, సరే రేపు పొద్దున్న చేస్తాను. ఇట్లా ఉండదు వ్యవహారం. అది ఓకే, సరదాగా చెప్తుంటాను ఇలా. సంసార పక్షంగా కూడా మనం శ్రీ విద్య నేర్చుకోవచ్చుగా. మన దృష్టిలో నుంచి కూడా మనం శ్రీ విద్య తెలుసుకోవాలి కదా. అలానే ఎప్పుడు బిందు దృష్టిలో చెప్తే అది శ్రీ విద్య, అది బ్రహ్మ విద్య అవుతుంది. బ్రహ్మకే బ్రహ్మ విద్య శ్రీ విద్య. డైరెక్ట్ గా మనం సూర్యుడిని చూడలేము. అందుకే సాపేక్షంగా కొద్దిగా అడ్డు పెట్టుకొని, ఎండ బాగా ఉన్నప్పుడు గొడుగు పెట్టుకుంటాం. అలానే ఏంటంటే మనం ఇక్కడ, అందుకే నేను ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఈ మాయను కూడా అడ్డు పెట్టుకొని మీకు శ్రీ విద్యను చూపిస్తున్నాను. అప్పుడు ఏదైతే ఆధారంగా పెట్టుకున్నామో అది వదిలేస్తాం చివరికి. ఇది అవసరం లేదండి గురువు గారు, మేము డైరెక్ట్ గా మేము అది
ఆ స్థితికి రావాలి అంటే మరి మాయలో అనేకం మెసేజెస్, వందల మెసేజ్‌లు. అది గురుకృప. ఆ కంజకరణమే ఈశ్వరునికి మనస్సయింది అని. అంటే ఆయన సంకల్పమేమో సూర్యుడైతే, ఆయన మనస్సు అమ్మవారయిందని. అందుకే ఆవిడ చంద్రకళాధరి. ఏమ్మా? ఆయన ఏమన్నా చెప్పుకోవాలి అంటే అమ్మవారికే చెప్పుకోవాలి. మనకేం చెప్పడాయన. ఈ సృష్టిలో అనేకంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్పడు. అన్నీ గూడా ఇప్పుడు సృష్టి చెయ్యాలి అన్నప్పుడు అసలు ఇప్పుడు ఏదన్నా ఉందనుకో, ఒక టైం అయిపోయింది. సృష్టి స్థితి అంతే అంతే కదా! ఓ 10 మంది ఆత్మలు పైనున్నయి. ఇక్కడ 10 మందున్నారు. ఈ 10 మందిని తీసేస్తే పైన వాళ్ళు కిందకొస్తారు. మేక్ సీట్ ఫర్ అదర్స్. బట్ టైం అయిపోంగానే వీడెళ్ళిపోతారు. మళ్ళీ పై వాళ్ళు కిందకి దిగుతారు. ఇదే జనన మరణాలతో. సృష్టి అంటే అది. స్థితి అంటే మళ్ళీ వీడిని ఎలా పోషించాలి? వీడికి విధి ఏంటి? వీడి కర్మ ఏమిటి? అది జెప్తాడు ఈశ్వరుడు. అందుకే ఈశ్వర సంకల్పం జెప్తాడు. ఈ రామకృష్ణ ఇలా ఉండాలిక. అంటే ఇలా గూడా అనుకోవచ్చా గురూజీ? ఈశ్వర సంకల్పానికి ఆమె చెవి అయింది. ఆమె వినికిడి అయింది. ఆమె వినగలిగింది. అంతే ఆ! కదా అంటే గురూజీ? అలా నేను హ్మ్. చెప్పేసాననుకో ఎవరికీ అర్థం గాదు. అందుకే ఇవన్నీ చెప్పాలి. వాళ్ళ నోట్లో నుంచి ఇప్పుడు మీరెలా జెప్పారు అలా మిగతా వాళ్ళు గూడా చెప్తారా లేదా అని చూస్తున్నాను. అంటే ఏంటంటే సత్యం మీ నోటి నుంచి రాబడతాను. అది గురువు జేసి గురు శిక్షణ, బోధన అంటే అది. ఏమ్మా! నేను అన్నప్పుడు నువ్వు గూడా అనాలి. అన్నప్పుడు నువ్వు గూడా యెస్. అనాలి. సరిగమ అదే అలా గురూజీ. మోటివేషన్ అంతే. ఆ! గురూజీ. ఆ! హ్మ్. మీకు తెలియకుండా మీ ఆత్మని పెంచటం అన్నమాట. అది. ఏమ్మా! అందుకంటే ఏం లేదు. సో, అలా గూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పావే అలా అది గూడా అది డైరెక్ట్‌గా చెప్పాననుకో సామాన్యులకు అర్థం కాదు. సో, ఏంటంటే దాన్ని నేనేంటంటే, "అరే నాయనా ఇలా గూడా ఉంటుందిరా. ఆయన ఏం చెప్పుకోవాలనుకున్నా అమ్మవారికే చెప్పుకుంటే, అమ్మవారు ఏం చేస్తుందంటే పుట్టిన వాడికి సృష్టి, స్థితి, లయ, తిరోధాన వాడెప్పుడు పోవాలి? వాడికి నిజంగా మోక్షం ఉంటే వాడిని వమనంలో తీసుకోవాలి. లేదు అంటే మళ్ళీ సృష్టించాలి వీడిని. వీడిని కొంతకాలం అంతరిక్షంలో పెట్టాలి." అలా అన్నమాట. ఆత్మలోకాల్లో. అంతరిక్షంలో ఉంటాయి ఆత్మలన్నీ. ఏమ్మా! సమయం ఆసన్నమైనప్పుడు అందరూ మళ్ళీ దిగుతారు. ఎక్కడికి పోరు. ఎవరికి మౌక్తికాలు ఏం రావు. కర్మ చేసుకున్నవాళ్ళు. ఏమ్మా! అంటే సంసారంలో మాయలో ఉన్నవాడు తప్పకుండా పుట్టటం జరుగుతుంది అని శ్రీకృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో. నేను కాదు చెప్తోంది. ఏమ్మా! వాడు వెళ్లి మళ్ళీ వస్తాడు. అవునా? పూర్వజన్మ స్మృతి ఉందండి వాడికి పలానా చోట వాడు గత జన్మ గురించి మర్చిపోలేదని అటువంటి నిదర్శనాలు కూడా జరుగుతున్నాయి గదా! మరి ఈ మధ్య కాలంలో ఎక్కడున్నాడు? ఎవరన్నా నన్ను క్వెషన్ ఏస్తే వాళ్ళకి చెప్తున్నాను జవాబు. కొందరికేంటంటే పుట్టినప్పుడు విస్మృతి అనేది వస్తుంది. అమ్మవారు తీసేస్తుంది. ఏమ్మా? కానీ 9 మాసాలు గూడా గర్భంలో ఉన్నప్పుడు శిక్ష వేస్తుంది. అదే తల్లి యొక్క మలమూత్రాలు, ఆ యొక్క జిగట పదార్థాలు తింటూ వాడు బతుకుతాడు. అదే గర్భ శిక్ష అంటారు. 9 మాసాలు వాడు పూర్వస్మృతి పెట్టుకొని అనుభవిస్తూ ఉంటాడు. అది. వాడు ఎప్పుడైతే బయట పడ్డాడో విస్మృతి. ఇది రహస్యం. హ్మ్. సో, ఆ మనస్సు అక్కడే ఉంటే సృష్టి కాదు. ఆయన శుద్ధ సత్వం కాబట్టి, దానిని హరించి ఆమె రక్త బిందువై కూర్చున్నది. ఈయన సంకల్పం ఈయనేమిటి ఈశ్వరుడు శుద్ధ సత్వం కాబట్టి ఆ! ఆ మనస్సనేది అక్కడే ఆయన సంకల్పం ఉంటే సృష్టి ఎవడు జేస్తాడు? చెప్పండి. ఎవడు జేస్తాడు? ఇప్పుడు భర్తకి ఏదో తినాలనుంది అంటే వాడు కోరిక జెప్తాడు. చేసేవాడు ఎవడు? భార్యే. అంతేగా? ఆవిడేగా చెయ్యాలి మరి. హ్మ్. ఈయన ఈ సంకల్పం చేశాడు బాబు. సో, ఇప్పుడు మనం సృష్టి చేయాలని దాన్ని సాకారం చేయడానికి ఈవిడ ఉపక్రమిస్తుంది అని. ఎందుకంటే ఆయన శుద్ధ సత్వం. ఆయనకి సంకల్పం చేయటం వరకే తెలుసు. ఎలా దాన్ని సాకారం చేయాలో అనేది అమ్మవారే జేయాలి. ఈయనకి తెలీదు. ఏవో వచ్చింది సృష్టి చేయాలని. ఎలా చేయాలో నాకు తెలీదే అంటాడు. అది. దాన్ని ఆవిడ ఓహో! ఈయనకు మంచి ఆలోచనొచ్చింది. దీన్ని వస్తు రూపంలో చూపిద్దామని శ్రీచక్ర రూపంలో చూపిస్తుందనమాట. 14 లోకాల్ని సృష్టి చేసి చూపిస్తుంది. అది అలా పంచకర్ణ మనోహర అంటే